మన బీరుకు బిర్యానీకి అమ్ముడుపోతున్నంత కాలం రాజకీయ నాయకులు వాళ్ళ నీడలో ఉండే రౌడీ షీటర్లు మన ఓట్లతో గెలిచి మన మిన్నే దారుణాలకు పాల్పడతారు. ఇలాంటి ఘటన జరిగింది. మహిళలను వీరు ఎత్తుకు వచ్చి మరీ గ్యాంగ్ రేప్ చేస్తారు, పోలీసులను బెదిరిస్తారు, ఎంక్వైరీకి వచ్చిన ఈడీ అధికారులను సైతం కొడతారు. ఇక విషయానికి వస్తే ఒక ప్రియాంక రెడ్డి మీద గ్యాంగ్ రేప్ జరిగితే రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. అదే ఢిల్లీలో ఒక గ్యాంగ్ రేప్ జరిగితే దేశం మొత్తం అట్టుడికిపోయింది. కానీ అదే వెస్ట్ బెంగాల్లో ప్రతిరోజు వందల సంఖ్యలో గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయంటే నిజంగా నమ్మలేకపోతున్నాం. అదే గ్యాంగ్ రేప్ చేసి వాళ్ళు ఇంటికి వచ్చి మరి అందమైన అమ్మాయిలను ఏ ఇంట్లో ఉందో చూసి మరి డోర్ టు డోర్ చెక్ చేసి మరి వెతికి మరి ఎత్తుకుపోతే మీకు ఎలా అనిపిస్తుంది? అలా వెతికి ఎత్తుకుపోయిన అందమైన ఆడవాళ్లను రాత్రంతా బట్టలు లేకుండా డాన్స్ చేస్తే ఆ తర్వాత గ్యాంగ్ రేప్ చేస్తే ఇలాంటి ఘటన మీ ఇంట్లో జరిగితే తట్టుకోగలరా? తట్టుకోలేరు. గుండె ఆగి చచ్చిపోతారు లేదా ఆత్మహత్య చేసుకుంటారు. ఇలాంటి ఘటననే ఒక రౌడీ షీటర్ చేస్తే అదే రౌడీ షీటర్ గ్యాంగ్ కు సపోర్ట్ గా చెప్పు చేతుల్లో పోలీసులు కూడా నిస్సహాయంగా ఉంటే, అదే రౌడీ షీటర్ గ్యాంగ్ కు సపోర్ట్ గా ఒక రూలింగ్ పార్టీ గనక ఉంటే ఇక వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట. ఇంకా వాళ్ళు ఎంతమందిని ఎత్తుకుపోతారు, ఇంకా ఎంతమందిని గ్యాంగ్ రేప్ చేస్తారో ఒకసారి ఊహించుకోగలరు. సరిగ్గా ఇలాంటి ఘటననే వెస్ట్ బెంగాల్లోని 24 పరగణ స్టేట్ లోని సందేశ్కలి గ్రామంలో జరిగింది. ఒక ప్రియాంక రెడ్డి మీద గ్యాంగ్ రేప్ జరిగితే ఎన్కౌంటర్ చేసిన మన పోలీసులు అదే రోజు ఎంతో మంది ప్రియాంక రెడ్డిల మీద గ్యాంగ్ రేప్లు జరిగితే ఎందుకు నిస్సహాయంగా ఉన్నారు? మరి ఇలాంటి ఘటన చేసింది ఎవరు? అతని అనుచరులు ఎవరు? అతని అనుచరులు మరి ఈడీ అధికారులు ఎందుకు కొట్టారు? వాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళను ఏ విధంగా ఎత్తుకుపోయారు? మరి వాళ్ళకు సపోర్ట్ గా ఉన్న పార్టీ ఏది? అది తెలుసుకోముందు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మరి ఈ వీడియోను షేర్ చేయండి. 5th జనవరి నుండి ఈ ఘటన మొత్తం స్టార్ట్ అవుతుంది. రేషన్ డిస్ట్రిబ్యూషన్ స్కామ్ లేదా అక్రమ రేషన్ రవాణాలో షేక్ షాజహాన్ అనే వ్యక్తి మీద ఈడీ కేసు బుక్ చేస్తారు. కానీ ఇలాంటి కేసులు ఆయన మీద చాలానే ఉంటాయి. అలా ఈడీ రైడ్ చేయడానికి షేక్ షాజహాన్ ఊరైన సందేశ్ ఖలీ గ్రామానికి వెళ్తారు. అప్పుడు వీడి రౌడీ గ్యాంగ్ ఈడీ అధికారుల మీద అటాక్ చేసి వాళ్ళను చితకబాది మరి రిటర్న్ పంపిస్తారు. వాళ్ళు తమ ప్రాణాలను అరిచేతితో పెట్టుకొని మరి ఈడీ అధికారులు వెనక్కి తిరిగి వస్తారు. కానీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వాళ్ళు తన వెనుక ఉన్నారని తెలుసుకున్న షేక్ షాజహాన్ అందరు అనుకున్నట్లే పారిపోతారు. అలా వీడు పారిపోయిన తర్వాత సందేశ్కరి గ్రామంలో మహిళలు ధైర్యంతో బయటకు వచ్చి షేక్ షాజహాన్ తమ యొక్క భూములను బలవంతంగా లాక్కొని ఆక్రమించుకొని అందులో రొయ్యలు లేదా చేపల వ్యాపారం సాగిస్తుండేవాడని, ఇంకా దళిత మరియు గిరిజన మహిళల మీద బలవంతంగా అత్యాచారం చేశాడని వాళ్ళు ఆరోపించారు. ఈ మహిళలు తమ యొక్క ఐడెంటిటీని దాచుకొని ఏమని ఆరోపించారంటే షేక్ షాజహాన్ మరియు అతని యొక్క అనుచరులు టీఎంసీ మరియు మమతా బెనర్జీ యొక్క తృణమూల్ కాంగ్రెస్ గుండాలు కార్యకర్తలు సందేశ్కలి గ్రామానికి వచ్చి ఆ గ్రామంలోని ప్రతి ఇంటిని చెక్ చేసేవారు. ఇలా ఏ ఇంట్లో అందమైన ఆడపిల్ల ఉందో చూసి కనబడితే వాళ్ళ భర్తకు లేదా వాళ్ళ తండ్రికి చెప్పి మరీ ఎత్తుకుపోయేవారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో రాత్రంతా నగ్నంగా డాన్స్ చేయించి మరీ గుంపుగా అత్యాచారం చేసేవారు. ఎప్పటి వరకు తమ కోరిక తీరదో అప్పటి వరకు ఆ ఆడవాళ్లను వదిలిపెట్టేవారు కాదు. వెస్ట్ బెంగాల్ యొక్క సీఎం ఆడదై ఉండి కూడా తమ రాజ్యంలో ఇలాంటి ఘటన జరుగుతుందంటే నిజంగా సిగ్గుచేటు. ఇంకొక విషయం ఏంటంటే ఇంతటి ఘటన జరుగుతున్నా కూడా కేవలం ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం మమతా బెనర్జీ ఆ దళిత మరియు గిరిజన మహిళల యొక్క ఆక్రందన గాని ఆవేదన గాని వినిపించుకోలేదు. మరి ఎవరు ఈ షేక్ షాజహాన్? ఈ షేక్ షాజహాన్ మొదట ఇటుక బట్టీలలో పనిచేస్తుండేవాడు. 2004లో ఈ బట్టీలలో యూనియన్ లీడర్ గా ఎదిగాడు. అప్పుడే తమ రౌడీజాన్ని స్టార్ట్ చేశాడు. ఇలాంటి రౌడీలే కదా తమకు కావాల్సిందని సిపిఐఎం పార్టీ వాళ్ళు ఈ షేక్ షాజహాన్ ను తమ పార్టీలో చేసుకొని చాలా సపోర్ట్ చేశారు. ఈ సపోర్ట్ తోనే తన రౌడీజాన్ని మరియు భూ ఆక్రమణలను ఎక్కువ చేశాడు. ఇక 2012లో తృణమూల్ కాంగ్రెస్ లో చేరి సెంట్రల్ లీడర్ గా ఎదిగాడు. ఇక సెంట్రల్ లీడర్ అయిన ముకుల్ రాయ్ తో క్లోజ్ అవుతాడు. 24 పరగణ జిల్లా యొక్క ప్రెసిడెంట్ అయి జ్యోతిప్రియో మల్లిక్ యొక్క చెప్పు చేతుల్లో పనిచేస్తాడు. అప్పుడే ఆ సర్వేరియా అగర్హట్టి గ్రామ పంచాయతీ యొక్క డిప్యూటీ హెడ్ అవుతాడు. దానితో అతని యొక్క అక్రమాలకు అదుపు లేకుండా పోతుంది. ఇక 5th జనవరి షేక్ షాజహాన్ పారిపోయిన తర్వాత అక్కడి మహిళలు కర్రలు పట్టుకొని బయటకు వచ్చారు. అక్కడ పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టి షేక్ షాజహాన్ మరియు అతని యొక్క అనుచరులైన శివప్రసాద్ హజ్రాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలా ఆవేశంలో ఉన్న మహిళలు 9 ఫిబ్రవరిన తమ వద్ద నుండి ఆక్రమించుకున్న భూముల్లో షేక్ షాజహాన్ కట్టిన 3 పౌల్ట్రీ ఫార్మ్లను తగలబెట్టేస్తారు. అప్పుడే ఇది నేషనల్ మీడియా దృష్టికి మరియు బెంగాల్ పొలిటికల్ లీడర్ల దృష్టికి ఈ సందేశ్కలి గ్రామం మీదకి పడుతుంది. ఇక అక్కడి మహిళలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని డిమాండ్ చేస్తారు. ఇక కేరళ పర్యటనలో ఉన్న వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్ సివి ఆనంద బోస్ పర్యటనను మధ్యలో వదిలేసి అక్కడికి రిపోర్ట్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ కు ఇవ్వడానికి వచ్చేస్తాడు. ఇక అక్కడికి పోలీస్ యొక్క సమస్య తెలుసుకోవడానికి వచ్చిన బీజేపీ లీడర్
సువేందు అధికారిని స్టేట్ పోలీసులు రెసిడెంట్ మరియు సుమంత్ మజుదార్లను అరెస్ట్ చేస్తారు. ఇంకా నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్, నేషనల్ ఉమెన్ కమిషన్ వాళ్ళను కూడా అక్కడి పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇక కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ అపూర్వ సిన్హా వారం లోపల ఒక రిపోర్ట్ తయారు చేయాలని స్టేట్ గవర్నమెంట్ కు కోర్టుకు ఇవ్వాలని చెప్తాడు. ఇక మణిపూర్ విషయంలో లేచిన ఫేక్ కమ్యూనిస్ట్ రాహుల్ గాంధీ మరియు కేడీవాల్ లాంటి గొంతుకలు ఈ సందేశ్కలి గ్రామంలో దళిత మహిళల మీద, గిరిజన మహిళల మీద అత్యాచారం జరిగితే ఎందుకు నోరులేస్తలేదు? దళిత మహిళల మీద దారుణం జరుగుతున్నప్పుడు ప్రతిసారి రోడ్డు మీదకి వచ్చిన బీమార్మీ నేతలు మరియు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఇంకా జరుగుతున్నా కూడా ఎక్కడికి వెళ్ళాయి ఈ మానవ హక్కుల సంఘాలు మరియు మన మహిళా సంఘాలు? ఇంత దారుణం జరుగుతున్నా కూడా ఎన్ఆర్సీకి మరియు సిఏకి మరియు ఆర్టికల్ 370ని వ్యతిరేకించే తుకుడే గ్యాంగ్లు ఇప్పుడు ఎక్కడున్నారు? మరియు ఫేక్ సెక్యులర్ గాలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? కాబట్టి గవర్నమెంట్ ను అడ్డం పెట్టుకొని దారుణాలకు పాల్పడే ఇలాంటి వాళ్ళను ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలి.